హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతలోకి రెడ్డి. ఇక్కడైతే నేను నైటే గిన్నెలన్నీ వాష్ చేసి పెట్టేస్తాను. అండ్ నైట్ వాష్ చేసినప్పుడు అందులో నుంచి వాటర్ అనేది కింద ట్రేలోకి సెపరేట్ అయితది కదా! మార్నింగ్ లేసినంక ఫస్ట్ ఆ వాటర్ క్లీన్ చేసేసి ఆ అంట్లు పుట్టలో ఉండే గిన్నెలన్నీ సర్దేసుకుంటాను. ఈ అంట్లు పుట్ట ఉంటది కదా! అది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. నాకైతే చాలా బా నచ్చేసింది. వాటర్ అంతా అందులోకి సెపరేట్ అవ్వడం నాకు బా నచ్చింది. అండ్ ఫస్ట్ అయితే గిన్నెలన్నీ వేరే ప్లేస్‌లో అవి ముందు సర్దేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ బాబుకి లంచ్ బాక్స్‌లోకి పన్నీర్ కర్రీ అండ్ చపాతీ చేశాను. పన్నీర్ కర్రీ నా స్టైల్‌లో చేశాను. చాలా బావుంటుంది టేస్ట్. అండ్ ఆ పన్నీర్ కర్రీ రెసిపీ మీకు షేర్ చేశాను. సో, వీడియో వాచ్ చేయండి ఎండింగ్ వరకు. సో, ఫస్ట్ అయితే చపాతీ పిండి కోసం కలిపేసుకుందాం అని చెప్పి ఇక్కడ చపాతీ పిండి తీసుకుంటున్నాను. అండ్ ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు హాట్ వాటర్ కానీ, వామ్ వాటర్‌తో కానీ కలుపుకున్నామంటే చపాతీ మనకి సాఫ్ట్‌గా వస్తుంది. సో, ముందైతే ఇలా చపాతీ పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీకొక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. ఆహ్, వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను కదా! వ్యూస్ అనేది అంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు అనేది ఐ హావ్ నో ఐడియా. సో, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేశారంటే ఆ రెసిపీస్ కానీ, ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడైతే ఫస్ట్ చపాతీ మిక్స్ చేసేసుకొని ఒక ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అంటే మనం కర్రీ చేసే లోపల చపాతీ పిండి నానుతది కదా అని చెప్పి ఇంటెన్షన్‌లో ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఈ స్టైల్‌లో పన్నీర్ కర్రీ చేశానంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అండ్ ఈ పన్నీర్ కర్రీ కోసం ముందుగా అయితే ఒక 2 ½ స్పూన్స్ ఉంటాయి కదా! దాని వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వరకు లవంగాలు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ఉంటది కదా! అది పీసెస్ చేసుకొని వేసుకొని బాగా మంటని సిమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకొని, పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆనియన్ కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తురుముకున్న పచ్చి కొబ్బరి ఉంటది కదా! అది వేసుకోవాలి. తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కంటెంట్ అనేది వస్తుంది. అంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తది. సో, అందుకు వేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం లైట్‌గా బ్రౌన్ కలర్‌లో అంటే మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ అవసరం లేదు. కొంచెం మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఇలా పచ్చివాసనంతా పోయి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి కొంచెం చల్లార్చినంకే మిక్సీ పట్టుకోవడం బెటర్. సో, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు అది అండ్ ఈ ఆనియన్‌ది ఇది పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. అండ్ ఇక్కడైతే పన్నీర్ నేను సీడ్ ఫార్మ్ మిల్క్ తీసుకుంటాను కదా! అందులోనే పన్నీర్ కూడా ఆర్డర్ చేసేసాను. నాకు మార్నింగే వచ్చేసింది. పాల ప్యాకెట్‌తో పాటు పన్నీర్ కూడా తెచ్చిచ్చేశారు. సో, నా లంచ్ బాక్స్‌లో చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. నేను ఇలాగే డైరీ ప్రొడక్ట్స్ ఏమైనా కావాలంటే అలాగా నైట్ పాల ప్యాకెట్‌తో పాటు ఆర్డర్ పెట్టుకుంటాను. నేను పెరుగు ప్యాకెట్ వరకు పెట్టుకోను. సిడ్ ఫార్మ్ నుంచి పన్నీర్ కానీ, మిల్క్ కానీ మిల్క్ అయితే డైలీ పెట్టుకుంటాను. పన్నీర్ అప్పుడప్పుడు కావాల్సినప్పుడు పెట్టుకుంటాను. పన్నీర్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత సాఫ్ట్‌గా ఇంత బావుంటుంది అని చెప్పి. టేస్ట్ కూడా చాలా బావుంది. మా బాబుకైతే పన్నీర్ చాలా ఇష్టం కాబట్టి చాలా ఇష్టంగా తింటాడు. సో, ఇలా పన్నీర్ తీసుకొని బాగా కట్ చేసుకొని క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. కొంతమంది అయితే ఫ్రై చేయకుండానే కర్రీలో యాడ్ చేస్తారు. అది ఎవరి ఫ్లేవర్ పట్టి ఉంటది కదా! నాకైతే ఎందుకో ఇలాగ కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నామంటే బోత్ సైడ్స్ కొంచెం రెడ్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే నాకు క్రిస్పీగా తగులుతూ పన్నీర్ క్యూబ్స్ అనేది నచ్చుతది. సో, అందుకే ఇలాగా ముందుగా అయితే కర్రీ చేసుకునే ముందుగా ఇది ఇలాగ ఫ్రై చేసుకుంటాను. పన్నీర్ ఫ్రై అయ్యే లోపల ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలా అనేది మిక్సీ పట్టుకోవాలి. సో, ఫస్ట్‌గా అయితే ధనియాలు అది చెక్క ముక్క వేసుకున్నాం కదా! అది మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, జీడిపప్పు ఇది కొబ్బరి అది ఉంటది కదా! అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ పేస్ట్‌గా చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు.
అండ్ ఇందులోకి అల్లం తెల్లగడ్డ కూడా వేసుకోండి. నేను అది చెప్పడం మర్చిపోయాను. సో, అల్లం తెల్లగడ్డ వేసుకొని మెత్తగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, జీడిపప్పులు కొన్ని వేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చిని పొడుగుగా కట్ చేసుకొని వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని, కరివేపాకు, పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఇందులోకి యాడ్ చేసుకొని, ఆనియన్ మనకి రెడ్ కలర్‌లో బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ప్యారలల్‌గా పన్నీర్ కూడా మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా! ఒక సైడ్ ఫ్రై అయ్యి, ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకొని బోత్ సైడ్స్ ఫ్రై అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు, సాల్ట్ ముందే యాడ్ చేశాను. అది మీకు చూపించలేకపోయాను. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటోస్ చిన్నవి ఉంటాయి కదా! అవి 2 టమాటోస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాస్ మెత్తగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ జార్లో తోలుపుకొని ఆ వాటర్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ పన్నీర్ గ్రేవీ చేస్తున్నాం కాబట్టి మనకి గ్రేవీ కంటెంట్ కావాలి కాబట్టి సో కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టార్టింగ్ పచ్చిమిరపకాయ వేశాను కదా! అది అంత స్పైస్ అనిపించలేదు. సో, అందుకు కొంచెం కారం వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మసాలా పేస్ట్‌ని మొత్తం ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం అదే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేయడం అంతే. నాకు ఇక్కడ ఏమైందంటే కరెంట్ పోయింది కరెక్ట్‌గా. సో, అందుకే మీకు కర్రీ వీడియో అయితే చూపించలేకపోయాను. ఇంతే కర్రీ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇందులో పన్నీర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఆ ప్రాసెస్ అనేది మీకు చూపించలేకపోయాను. అండ్ ఇక్కడ బాబుకి లంచ్ బాక్స్‌లోకి చపాతీ, పన్నీర్ కర్రీ, ఆరెంజ్ అండ్ జీడిపప్పులు కొన్ని పెట్టేశాను. అండ్ మార్నింగ్ స్నాక్స్‌కి అది. సో, కర్రీ అయితే చూసారుగా ఈ విధంగా రెడీ అయిపోయింది. మీకు అప్పుడు కరెంట్ పోయింది కాబట్టి చూపించలేకపోయాను. సో, అంతే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,